అది మనం హస్తగతం చేసుకోవాలి. ఇక్కడ ఒక మనవి మీకు అందరికీ, మనకందరికీ ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగప్పుడు ఎందుకు మన ఆనందంతో దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించారంటే తన ఏకైక కుమారుని లోకానికి పంపారన్న గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనిషి అవతారం ఇచ్చారు ఆ దేవుడు అన్నటువంటి ఆయన రెండో వ్యక్తి అయిన యేసు ప్రభు అని ఆ క్రిస్మస్ పండుగ రోజుల్లో బహుగా ఆనందించి వేడుకలు జరుపుకున్నాం మనం. ఈ లోకానికి వచ్చారు ఆయన, రక్షకునిగా వచ్చారు, దైవకుమారుడిగా ఈ లోకానికి వచ్చారు. ఇది మన అదృష్టము, మన ఈ మానవ లోకానికి ఒక గొప్ప అదృష్టం అని మనం పండుగ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. అయితే ఈ ప్రభునందు ఇవ్వబడే, ఈ ప్రభునందు మనకు అందుబాటులో ఉంచబడే ఆ రక్షణ, ఆ వరప్రసాదం, ఆ అనుగ్రహం మనం హస్తగతం చేసుకోవాలి, మన సొత్తుగా చేసుకోవాలి. ప్రభు మన కోసం వచ్చారు, కానీ ఆయన నుండి ఆయన మనం స్వీకరించాలి. ఆయన ప్రేమ, ఆయన అనుగ్రహం, ఆయన క్షమాపణ, ఆయన రక్షణ అవన్నీ మనకి ఇవ్వడానికి వచ్చారు. మనం స్వీకరించాలి. వాటిని స్వీకరించి వాటికి అనుగుణంగా మనం మన జీవితాలు మలుచుకుంటూ మనం ఈ ప్రయాణం కొనసాగించాలి. అక్కడ మనందరికీ ఆ రెండవ పట్టణం ఆ రోమాపౌలు రాసిన లేఖలోని మాటల ద్వారా ఏం గుర్తు చేయబడుతుందంటే మనం మాత్రులు మనం. అందుకే ప్రతి సంవత్సరం ఈ అవకాశం మనకిచ్చి చూడండి అంటున్నారు ప్రభు. మీ జీవితాలను చూడండి ఎలా ఉన్నాయో. యేసు ప్రభువునందు, నా కుమారుడు ఉత్థాన ప్రభువునందు మరణించి లేచిన వాళ్ళుగా, మరణించి లేపబడ్డ వాళ్ళుగా, పాపం అనే దానికి మరణించి ఉత్థానమైన పవిత్రులుగా ఉండేవాళ్ళుగా ఉండాలని పిలువబడ్డ మీరు ఈ 2017 సంవత్సరం ఈ ఏప్రిల్ మాసం ఈ పరిస్థితిలో ఇక్కడ ఎలా ఉంది మీ జీవిత పరిస్థితి, ఎలా ఉంది మీ జీవిత పరిస్థితి అని అంటూ మళ్ళీ నేను మీ విషయంలో ఉద్దేశించి నేను కోరుకునేది, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడిగా పవిత్రంగా మీరు ఉండాలని కోరుకునే నేను మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను, మరణించి ఉత్థానం అవ్వండి, మళ్ళీ మరణించి ఉత్థానం అవ్వండి అని మనందరికీ ప్రభు ఇచ్చే ఆహ్వానం. అందుకే ఆ పట్టణం మనకు చదివి వినిపించబడి. ప్రియమైన సహోదరి సహోదరులు, ఇవన్నీ మనసులో ఉంచుకొని మనం ఈ మిగతా దైవార్చన కార్యంలో పాల్గొందాం. ప్రభువును ఆనందించుతూ, ఈ ఆనందం కేవలం వేడుకలాగా జరుపుకునే సందర్భంగా మనం వ్యక్తం చేసే ఆనందం అవి మాత్రమే కాదు. ఈ ఆనందం మన వెంట తీసుకువెళ్ళే ఆనందం, మన జీవితాల్లోనికి ప్రభువు నుండి తీసుకువెళ్ళే ఆనందంగా ఉండాలి. ఈ ఉత్సాహం మన వెంట, మన జీవితాల్లోనికి, మన కుటుంబంలోనికి, మన అనుదిన వ్యవహారాల్లోకి, మన సామాజిక జీవితంలోకి మనతో తీసుకువెళ్ళే ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నమాట. అది మన వెంట తీసుకెళ్ళాలి. అప్పుడు మన జీవితంలో ఈ తపస్సు కాల ఫలితంగా, ఈ పాస్కా వేడుకల సందర్భంగా ఏ మార్పులు చేర్పులు అన్న వాటికి నోచుకున్నది, ఏ నూతనత్వం మళ్ళీ మనలో చోటు చేసుకుంది అన్న ప్రశ్నకు మనం సొంతగా జవాబు చెప్పగలుగుతాం. ఈ ఆనందం మన వెంట తీసుకువెళ్దాం. ఈరోజు ఈ సంతోషం మన వెంట తీసుకువెళ్దాం. ఆ ప్రభువుకి ఇచ్చే వాగ్దానం నిలబెట్టుకోవాలనే దృఢమైన సంకల్పం మనలో తీసుకువెళ్దాం. తప్పకుండా ప్రభు మిమ్మల్ని నన్ను ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు దీవిస్తానని, పునరుద్ధరిస్తానని, కొత్త హృదయం వాళ్ళకి ఇస్తానని, వాళ్ళు తన ఆత్మను పెడతానని చెప్పిన ప్రభువే మళ్ళీ మనందరినీ కూడా ఆ విధంగా పునరుద్ధరిస్తున్నారు ఈరోజు. అందుకు ప్రభువును ఆనందిస్తూ, వాళ్ళ వాగ్దానం మరొకసారి చేస్తూ, ఆ ఆనందంతో మనం మళ్ళీ పునఃప్రారంభం చేద్దాం మన జీవితాలను. అదే మనందరికీ పాస్కా పండుగ అంటే వాస్తవంగా గతాన్ని గుర్తు చేసుకోవడమే కాదు, ఇప్పుడు ఈ పాస్కా నేను దాటి రావాలి, ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు దాటి రావాలి. ఏ ఒడ్డు నుండి? దాసత్వం అనేది, పాపం అనేది, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా ఉన్న ఆ ఒడ్డు నుండి, మనశ్శాంతి లేకుండా ఆ ఒడ్డు నుండి, దేవుని దూరం అయ్యానన్న పరిస్థితిని ఆ ఒడ్డు నుండి, దేవుని ఆజ్ఞలు విరుద్ధంగా జీవించేటట్టు నేను తయారైన ఆ ఒడ్డు నుండి ప్రభు ఉన్న ఒడ్డుకు రావాలి. మనం దాటి రావాలి. పాస్కా అంటే దాటి వెళ్ళడం, దాటి రావాలి. ప్రభు మనం దాటించి తీసుకొస్తున్నారు రాత్రి వేళ ఈ పాస్కా పండుగ సందర్భం. కానీ మన వంతు మనం మన చెయ్యి ఆయన చేతిలో చేయి వేసి ఆయన నడిపించే విధంగా దాటి రావాలి. మనం ఆ దాటి రావడానికి సిద్ధమయ్యాం మనం ఈ తపస్సు కాలంలో.
ఆ సిద్ధపాటు యొక్క ఫలితంగా ఇప్పుడు ఈ రాత్రి వేళ వాగ్దానం చేస్తూ సంతోషంతో, ఆనందంతో, పట్టుదలతో ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు వచ్చిన వాళ్ళంగా మనం పయనించి ముందుకు సాగాలని, ఆ విధంగా మిమ్మల్ని నన్ను ఈ పాస్కా ఆనందంతో, ఉత్సాహంతో దీవించాలని వేడుకుందాం. అందుకే మనం పాడిన స్తుతిగీతం నచ్చిందో లేదో నా పాట, కానీ స్తుతిగీతం పాడాం. ఈ రాత్రి అన్ని రాత్రుల కంటే పవిత్రమైన రాత్రి, ఈ వెలుగు, ఈ క్రీస్తు ప్రభు వెలుగు, ఆ కొవ్వొత్తి నుండి ఎన్ని ఒత్తులు ఆ వెలుగు నుండి వెలుగు పొందినా ఆ వెలుగు మాత్రం ఏమాత్రం తగ్గిపోదు. ఆ వెలుగు మాత్రం ఏమాత్రం తగ్గిపోదు. కానీ వెలిగించే ప్రతి క్రొవ్వొత్తి కూడా ఆ వెలుగును నిండుగా పొందుతుంది, కానీ అక్కడ వెలుగు ఏం తగ్గిపోదు అన్నట్టుగా. ఆ వెలుగు మనకివ్వడానికే, మనం ప్రసాదించడానికే జగతికి జ్యోతి అయిన క్రీస్తు ప్రభు దానికి గుర్తుగా ఉన్న ఈ పాస్కా ఒత్తిని ఈరోజు వెలిగించి ఆ వెలుగును మనం పొందుతూ ఉన్నాం అన్నటువంటి సూచనగా క్రొవ్వొత్తులు వెలిగించుకుందాం. మనం ఆ వెలుగు మనతో ఉండి మనం ఏం జాగ్రత్త పడాలంటే యేసు ప్రభు మత్తయి గారి సువార్తలో 5వ అధ్యాయం చెప్పిన మాటలు, 5-6వ అధ్యాయం చెప్పిన మాట, వెలుగే చీకటైతే, మనలో ఉండని వెలుగే చీకటైతే ఎంత భయంకరం ఆ పరిస్థితి అన్నారు. మనం భయంతో, భక్తితో, మెలకువతో ఈ వెలుగు చీకటైపోకుండా మనం చూసుకోవాలి. మనలో మనకి ఇవ్వబడిన ఈ వెలుగు చీకటైపోకుండా మనం జాగ్రత్త పడాలి. అక్కడ మీకు నాకు ఒక బాధ్యత చేతుల్లో పెట్టబడుతూ ఉంది. వెలుగు ఇవ్వబడింది, వెలిగే దీపం మనకి ఇవ్వబడింది. ఆ వెలిగే దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండే విధంగా మన వంతు మనం జాగ్రత్తలు తీసుకోవాలి, మెలుగుతూ ఉండాలి, అవసరమైన త్యాగం చేయడం సిద్ధంగా ఉండాలి అని మనందరూ కూడా ప్రభు గుర్తు చేస్తున్నారు ఈరోజు. మరి చివరిగా ఒక మాట ఆ సువార్త గురించి. పుణ్యస్త్రీలు వాళ్ళే మొట్టమొదటి దూతలు, ఉత్థాన ప్రభు యొక్క ఆ వర్తమానం తీసుకువెళ్ళిన వాళ్ళు ఆ పుణ్యస్త్రీలు. వాళ్ళ దర్శనం ఇచ్చారు యేసు ప్రభు. శిష్యులేమో భయపడి పారిపోయారు. ఆయన శిలువ మరణం పొందినప్పుడు యోహాన్ గారు తప్ప వేరే వాళ్ళు అక్కడ ఉండే ధైర్యం చేయలేకపోయారు. కానీ ప్రభు మాత్రం ఉత్థానం అయిన తర్వాత మొట్టమొదటి చెప్పిన విషయం ఆ పుణ్యస్త్రీలతో వాళ్ళని దీవించారు. కానీ ఆయన జ్ఞాపకం చేసుకున్న మొట్టమొదట నా శిష్యులు, నా శిష్యులు చెల్లాచెదరైపోయారు, నన్ను కాదన్నారు, దూరం అయిపోయారు వీళ్ళందరూ అని విడిచిపెట్టలే ప్రభు. వాళ్ళు కూడా ప్రభువును నిండుగా విడిచిపెట్టలే, భయపడ్డారు నిజమే, పారిపోయిన మాట నిజమే. 3 సంవత్సరాల పాటు ఆయనతో ఉన్న స్నేహబంధం, ఆ ప్రేమ బంధం అది అంత తేలిగ్గా తెగిపోయే బంధం కాదది. ఈ ప్రభు కూడా వాళ్ళతో వాళ్ళు ఏర్పడిన బంధం జ్ఞాపకం చేస్తున్నట్టుగా నా శిష్యులు, మీరు వెళ్ళి చెప్పండి గలిలయ ప్రాంతానికి నేను వస్తున్నాను, వాళ్ళు కూడా అక్కడ రమ్మనండి, మేము కలుసుకుందామని. పారిపోయారు కదా, వద్దని వెళ్ళారు, భయపడి వెళ్ళిపోయారు కదా, ఆయన పక్షాన్ని ఉండలేకపోయారు కదా. అయినా ప్రభు మళ్ళీ ఆయనే చొరవ తీసుకొని ఆ శిష్యుల వద్దకు, గలిలయ వద్దకు నేను వస్తాను, అక్కడికి వాళ్ళు రమ్మని చెప్పండి అని ఈ పుణ్యశ్రీతో వర్తమానం పంపుతూ ఉన్నారు. అక్కడ చూడాలి మన సహోదరి సహోదరులారా, మనందరి విషయం కూడా మనం చూసుకోవాలి మన జీవితాలు. ప్రభు మనం అంటే అంత అపారమైన ప్రేమ, కరుణ, దయగలవాడు. మనం పారిపోవచ్చు, మనం దూరం కావచ్చు, చాలా దూరం వెళ్ళిపోయిన వాళ్ళంగా తయారు కావచ్చు, కానీ ప్రభు మనల్ని ఆత్మీయులుగా, ఆప్తులుగా, తనకు చెందిన వాళ్ళుగా, తన రక్తం శుద్ధీకరింపబడిన పునరుత్థాన జీవం పొందిన వాళ్ళగా మనం చూస్తారు, మర్చిపోరు. అందుకే ఈ తపస్కాలం మనకి ఇచ్చారు ఈ సంవత్సరం మరొకసారి. మళ్ళీ మనల్ని పిలుస్తూ మీరు నా వాళ్ళు కదా, దూరం అయ్యారు పర్వాలేదు, మళ్ళీ రండి, నేనే మీ దగ్గరకు వస్తున్నాను అన్నట్టుగా. ఇది మనకు ఈ పాస్కా పండుగ ఇచ్చే గొప్ప సందేశము, గొప్ప దీవెన. అది మనసులో ఉంచుకొని ప్రభువుని ఆనందిస్తూ ఈ దీపావళి పూజలో మిగతా భాగంలో పాల్గొందాం. అందరూ లేచి నిలబడదాం. అందరం ఇప్పుడు మరొకసారి పాట పాడాలి, ఎందుకంటే చాలా టైం అవుతుంది, నిద్రావస్థ వచ్చేస్తుంది. కాబట్టి ఆ పాట ఒక చరణం పాడిన తర్వాత ఈ జ్ఞానస్నానం నీటిని ఆశీర్వదించే ప్రార్థన మనం జరుపుకుందాం. మరొకసారి గీతం గీతం జయ జయ గీతం జయ
యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగిడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. ప్రియతమ సహోదరి సహోదరులారా, పునర్జన్మనొసకు నీటిని సమీపించుతున్న మనము ఈ నీటి వలన పునర్జన్మము నొందు పొందామని జ్ఞాపకం ఉంచుకుంటూ మరొకసారి ఈ నీటిని ఆశీర్వదించే ఈ అర్చన కార్యంలో పాల్గొంటూ ఆ ప్రభు యొక్క దీవెనలు మనం బప్తిస్మనాడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు నూతనపరచుకోవాలన్నట్టు సిద్ధపాటు ఈ ప్రార్థనా సమయంలో మనం అందరం చేద్దాం. ఇప్పుడు పునీతుల ప్రార్థన. దయచూపండి క్రీస్తువా దయచూపండి ఏలినవారా దయచూపండి సర్వేశ్వరుని మాతా పరిశుద్ధ మరియమ్మ గారా పునీత మిఖాయేలు గారా పునీత దైవదూతలారా బప్తిస్మ యోహాను గారా పునీత యోసేపు గారా పునీత పేతురు పౌలులరా పునీత ఆంద్రియ గారా పునీత యోహాను గారా పునీత మరియ మగ్దలేనమ్మ పునీత స్టెఫాను గారా పునీత అంతియోకు ఇన్యసివారా పునీత లారెన్సు గారా పునీత పెర్ఫెతువ ఫెలిచితమ్మలారా
కొరకు వేడుకోనండి. పునీతాగ్ని సమ్మా మా కొరకు వేడుకోనండి. పునీత గ్రెగోరి గారా మా కొరకు వేడుకోనండి. పునీత అగస్తిను వారా మా కొరకు వేడుకోనండి. పునీత అనస్తీయుస్ గారా మా కొరకు వేడుకోనండి. పునీత బజిలియస్ వారా మా కొరకు వేడుకోనండి. పునీత మాతిను వారా మా కొరకు వేడుకోనండి. పునీత బెనదిక్తు గారా మా కొరకు వేడుకోనండి. పునీత ఫ్రాన్సిసు డొమినికులారా మా కొరకు వేడుకోనండి. పునీత ఫ్రాన్సిసు సేవియరు గారా మా కొరకు వేడుకోనండి. పునీత యోహాను మరియా వియాని గారా మా కొరకు వేడుకోనండి. పునీత సియోన కత్తరీనమ్మ మా కొరకు వేడుకోనండి. పునీత తెరేసమ్మ మా కొరకు వేడుకోనండి. సర్వేశ్వరుని సకల పునీతులరా మా కొరకు వేడుకోనండి. మమ్ము కరుణింపుము ప్రభువా ప్రభువా మమ్ము రక్షింపుము సకల పాపముల నుండి ప్రభువా మమ్ము రక్షింపుము సకల అపాయముల నుండి ప్రభువా మమ్ము రక్షింపుము మీ మనుష్యావతార ఫలితమునా ప్రభువా మమ్ము రక్షింపుము మీ మరణ పునరుత్థానముల ఫలితమునా ప్రభువా మమ్ము రక్షింపుము పవిత్రాత్మ వర ప్రవాహ ఫలితమునా ప్రభువా మమ్ము రక్షింపుము పాపాత్ములమయ్యున్న మా మీద దయ చూపుము ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. మీ దత్తపుత్రులను తయారు చేయుటకు గాను ఈ జలమును మీ వరానుగ్రహము చే పవిత్రపరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేవుని సజీవ కుమారుడు యేసువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకింపుము. క్రీస్తువా మా ప్రార్థన ఆలకింపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీ ప్రేమామయ సంస్కారము ద్వారా మీ సాన్నిధ్యమును మేము గుర్తించుదముగాక. బప్తిస్మము ద్వారా పునర్జన్మ నొందనున్న
మీ దాసు ప్రార్థించుదాము. ఓ తండ్రి, దేవత నిర్మాణము నాకు చిహ్నము ద్వారా మీరు మాకు వరప్రసాదము దయచేయుదువు. ఈ చిహ్నములు అగోచరమైన నీ శక్తి మహత్యమును విశదము చేయును. జ్ఞానస్నానమందు మేము నీ వరమైన జలమును వాడుకుందుము. ఈ దివ్య సంస్కారము ద్వారా నీవు మాకు దయచేయు వరప్రసాదమునకు ఈ నీటిని చిహ్నముగా చేసితివి. సృష్టి ఆరంభమున నీ ఆత్మ జలములపై ఊపిరిని ఊది దానిని మాకు పావిత్ర్యమునొసగు సాధనముగా చేసెను. నీవు జలప్రలయ జలమును జ్ఞానస్నానముకు చిహ్నముగా చేసితివి. ఆ నీరు పాప జీవి అంతమును పుణ్యజీవిత ఆరంభమును సూచించును. నీవు ఇజ్రాయేలీయులను బానిసత్వము నుండి విడిపించి రెల్లు సముద్రము గుండా నడిపించితివి. వారు జ్ఞానస్నానము ద్వారా పాపదాస్యము నుండి విముక్తులైన దేవుని పవిత్ర ప్రజలకు గుర్తుగా ఉన్నారు. నీ కుమారుడు యోర్దాను జలములందు స్నాపక యోహాను నుండి జ్ఞానస్నానమును పొంది ఆత్మచే అభిషిక్తుడయ్యను. తాను శిలువపై వేలాడునప్పుడు తన ప్రక్క నుండి నీరు నెత్తురు స్రవింపవలనని చిత్తగించెను. ఉత్థానానంతరము క్రీస్తు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు బోధింపుడు, పితాపుత్ర పవిత్రాత్మల పేర మీరు వారి జ్ఞానస్నానమిండు అని శిష్యులను ఆజ్ఞాపించును. ఓ పరమతండ్రి, ఇప్పుడు నీవు నీ శ్రీసభను ప్రేమతో వీక్షింపుము. ఈ సభపై నీ జ్ఞానస్నానపు జలమును పారింపుము. నీ ఆత్మశక్తి ద్వారా ఈ పాత్రములలోని జలములకు నీ కుమారుని వరప్రసాదమును దయచేయము. నీవు నరుని నీ పోలికగా సృష్టించితివి. జ్ఞానస్నాన జలముల ద్వారా అతని పాపములను కడిగివేయము. పవిత్రమైన నూతన జన్మను ప్రసాదింపుము. తండ్రి, నీవును నీ కుమారుడును కలిసి ఈ తొట్టిలోని నీటిపైకి నీ ఆత్మను పంపమని నిన్ను అడుగుకొనుచున్నాము. జ్ఞానస్నాన మరణము ద్వారా క్రీస్తుతో భూస్థాపనము చేయబడిన వారందరూ అతనితో పాటు నూతన జీవమునకు ఉత్థానమవుదురుగాక. క్రీస్తు ద్వారా మేము ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు జ్ఞానస్నానం పొందిన నాడు మనం చేసిన వాగ్దానాలను నూతనపరిచే ఈ కార్యం. ఒక నిమిషం మౌనంగా ప్రార్థించేయండి అందరూ. మనం చెప్పబోయే జవాబులు వ్యక్తిగతంగా నిండైన మనసుతో చెప్తూ ఉన్నాం, చెప్పాలి. ప్రభునందు మరణించి ఉత్థానమైన మనం ప్రీతమా సహోదరీ సహోదరులారా,
ఈ పాస్కా పవిత్ర కార్యముల ద్వారా బప్తిస్మమందు మనము క్రీస్తుతో సహా భూస్థాపితమైతిమి. తద్వారా మనము ఆ ప్రభువుతో సహా నూతన జీవితమును జీవించగలుగుదుము. ఆ కారణమున పాస్కాయుక్త ఉపవాస క్రియలు పూర్తి అయి ఈ సమయమున జ్ఞానస్నాన వాగ్దానములను నూతనపరుచుతున్నాము. వీని ద్వారా పూర్వము సైతానుబంధమును వాని చర్యలను మానుకొందుమనియు కథోలిక సత్య సభయందు దేవుని సేవ మాత్రమే చేయుదమనియు మాట ఇచ్చి ఉంటిమి. ఇప్పుడు ఆ మాటను మనం నూతనపరుస్తాం. ప్రవృత్తులు వెలిగించుకోండి సాధ్యమైనంత త్వరగా. చుట్టూ వెళ్ళండమ్మా. వేరే వాళ్ళకి ఇవ్వండి తొందరగా. ఇదిలోకి వెళ్ళి ఇవ్వండి తొందరగా. అటు వెనక్కి వెళ్ళి ఇవ్వండి. చూసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వండి తొందరగా. సరే, అందరూ మీరు పిశాచిని త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. దాని క్రియలను త్యజించుచున్నావా? త్యజించుచున్నాము. దాని ఆకర్షణలన్నిటినీ త్యజించుచున్నావా? త్యజించుచున్నాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నావా? విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నావా? విశ్వసించుచున్నాము. పవిత్ర ఆత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నావా? విశ్వసించుచున్నాము. జల పవిత్రాత్మల ద్వారా మనకు పునర్జన్మనొసగి మనకు పాప విమోచనము ప్రసాదించిన మన నాథుడగు యేసుక్రీస్తు పిత సర్వశక్తివంతుడగు సర్వేశ్వరుడు తన వరప్రసాదము ద్వారా మనలను కాచి కాపాడుచు మన నాథుడు యేసుక్రీస్తు నందు మనకు నిత్య జీవమును ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 చిలకరించు మా పైన పవిత్ర జలము ఈ వేళ చిలకరించు మా పైన పవిత్ర జలమును ఈ వేళ చిలకరించు మా పైన పవిత్ర జలమును ఈ వేళ చిలకరించు మా పైన పవిత్ర జలమును ఈ వేళ బాప్తిజపు ప్రమాణాలను మదిలో నిలుపుము ఈ వేళ బాప్తిజపు ప్రమాణాలను మదిలో నిలుపుము ఈ వేళ హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా జన్మ పాపమలినమును శుద్ధి చేసిన జలములివి అంతరంగపు శుద్ధిని కలిగి ప్రభుని వెంట సాగుదా జన్మ పాపమలినమును శుద్ధి చేసిన జలములివి అంతరంగపు శుద్ధిని కలిగి ప్రభుని వెంట సాగుదా బాప్తిజపు ప్రమాణాలను మదిలో నిలుపుము ఈ వేళ బాప్తిజపు ప్రమాణాలను మదిలో నిలుపుము ఈ వేళ హల్లెలూయా 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 ఎర్ర సముద్రము నీట మునిగి ఫరో సేనలు చనిపోయి బాప్తిజపు నీట మునిగి యేసుతో మనం లేచాము ఎర్ర సముద్రము నీట మునిగి ఫరో సేనలు చనిపోయి బాప్తిజపు నీట మునిగి యేసుతో మనం లేచాము బాప్తిజపు ప్రమాణాలను మదిలో నిలుపుము ఈ వేళ బాప్తిజపు ప్రమాణాలను మదిలో నిలుపుము ఈ వేళ హల్లెలూయా 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 చిలకరించుము మా పైన పవిత్ర జలమును ఈ వేళ చిలకరించుము మా పైన పవిత్ర జలమును ఈ వేళ సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీవేనయ్యా సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీదేనయ్యా నా జీవనాధారం నీవే నా సర్వస్వం నీకే నా జీవనాధారం నీవే నా సర్వస్వం నీకే స్వీకరించు దేవా నా హృదయ కానుక నా తనువు మనసు నీకే అర్పింతు స్వీకరించు
స్వీకరించు దేవా నా హృదయ కానుక నా తనువు మనసు నీకే అర్పింతు సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీవేనయ్యా బంగారు సాంబ్రాణి ద్రవ్యం కన్నా విలువైన నా జీవ అర్పింతును నీ ప్రియ కుమారుని ఈ భూమి కర్పించవే నా అంధకారమును వెలుగుగా మార్చావే నా జీవనాధారం నీవే నా సర్వస్వం నీకే నా జీవనాధారం నీవే నా సర్వస్వం నీకే స్వీకరించు దేవా నా హృదయ కానుక నా తనువు మనసు నీకే అర్పింతు స్వీకరించు దేవా నా హృదయ కానుక నా తనువు మనసు నీకే అర్పింతు సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీవేనయ్యా ధనధాన్య ఫల పుష్పముల కన్నను ప్రేమించి మనసును అర్పింతును ధనధాన్య ఫల పుష్పముల కన్నను ప్రేమించి మనసును అర్పింతును నీ ప్రియ తల్లిని ప్రేమతో నాకిచ్చవే శ్రీశబ తల్లిని నిరతం నడిపించవే నా జీవనాధారం నీవే నా సర్వస్వం నీకే నా జీవనాధారం నీవే నా సర్వస్వం నీకే స్వీకరించు దేవా నా హృదయ కానుక నా తనువు మనసు నీకే అర్పింతు స్వీకరించు దేవా నా హృదయ కానుక నా తనువు మనసు నీకే అర్పింతు సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీవేనయ్యా సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీవేనయ్యా నా జీవనాధారం నీవే నా సర్వస్వం నీకే నా జీవనాధారం నీవే నా సర్వస్వం నీకే స్వీకరించు దేవా నా హృదయ కానుక నా తనువు మనసు నీకే అర్పింతు స్వీకరించు దేవా నా హృదయ కానుక నా తనువు మనసు నీకే అర్పింతు సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీవేనయ్యా సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా
ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఆమేన్. క్రొవ్వొత్తులు ఆర్పేయచ్చు. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనలను వారు తెచ్చిన బలి పాటు అంగీకరింపుము. మా రక్షణకు కారణమైన ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మాలో ప్రారంభించిన రక్షణ కార్యము నీ శక్తి ద్వారా మాకు శాశ్వత స్వస్థతను దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ రాత్రి నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవనమును ప్రసాదించును. కావున మానవజాతి అంతయు పాస్కానందముతో నింపబడి నేను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా. హోసానా 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 మహోన్నతులు. హోసానా 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 మహోన్నతులు. దేవని నామము దేవని నామము ఉన్నత నామము. ఉన్నత నామము కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసానా ప్రభువునికే. కీర్తి 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 రాజుకే. హోసానా కీర్తి 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 రాజుకే. దేవని నామము దేవని నామము ఘనమైన నామము. ఘనమైన నామము కృతజ్ఞతాస్తుతులు నీకే. ప్రభావము రాజుకే. హోసానా 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 మహోన్నతులు. హోసానా 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 మహోన్నతులు. దేవని నామము దేవని నామము ఉన్నత నామము. ఉన్నత నామము కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసానా ప్రభువునికే. హోసానా ప్రభువునికే. హోసానా ప్రభువునికే. ఈ పాస్కా పండుగ రాత్రి వేళ మొదటి కృతజ్ఞతా ప్రార్థన చెప్పబడుతుంది. మిక్కిలి దయగల తండ్రి, మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా మేము దీనభావంతో బ్రతిమాలుకొనుచున్నాము. ఈ పవిత్ర బలి వస్తువులను స్వీకరించి ఆశీర్వదింపుడు. ప్రథమమున మీ పవిత్ర కథోలిక సభ కొరకు వీరిని అర్పించుచున్నాము. దానికి ప్రపంచమంతటా సమాధానమును పాలించి కాపాడి నడిపింతురుగాక. మీ పాదసేవకుడైన మా ఫ్రాన్సిస్ పాపుగారి కొరకును, మీ సేవకుడైన నా కొరకును, ఇతర పీఠాధిపతుల కొరకును కథోలిక అపస్తోలిక విశ్వాసమును చేపట్టి
ఆచరించు వారందరి కొరకును ఈ కానుకలను మీకు సమర్పించుచున్నాము. ఏలినవారా, మేము పేర్కొన్న మీ దాసులను స్మరింపుడు. ఇతర సమావేశమైన అందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వీరి భక్తి విశ్వాసములు మీరు ఎరుగుదురు. వీరి కొరకు ఈ బలిని మీకు ఒప్పగించుచున్నాము. వీరు తమ కొరకును తమ వారి కొరకును ఈ స్తుతి బలిని సమర్పించుచున్నారు. జీవితులను సత్యవంతునగు నిత్య సర్వేశ్వర, వీరు తమ ఆత్మరక్షణ కొరకును తాము ఆశించు క్షేమం కొరకును తమ మనవులను అర్పించుచున్నాము. పునీతులతో బాంధవ్యము గల మేము ప్రథమన మా సర్వేశ్వరులను ఏలిన వారనైన యేసుక్రీస్తు తల్లియు నిత్య కన్నికైన మరియమ్మయును, పునీతులతో బాంధవ్యము గల మేము మా ఏలిన వారిని యేసుక్రీస్తు పునరుత్థాన పవిత్ర రాత్రిని కొనియాడుచు ప్రథమన మా సర్వేశ్వరుడును ఏలిన వారనైన యేసుక్రీస్తు తల్లియు నిత్య కన్నికను మరియమ్మయును, ఆమె ప్రత్యేక పునిత జోజప్ప గారిని, మీ అపోస్తులను, వేద సాక్షులైన రాయప్ప, చిన్నప్ప, ఆంద్రియప్ప, యాకోబు, అరళప్ప, తోమాసు, యాగప్ప, ఫిలిప్పు, బర్తలోమి, మత్తయి, సీమోను, తదేయు, లీను, క్లేతు, క్లెమెంతు, సిక్స్తు, కొర్నెలియు, సిప్రియాను, లారెన్సు, క్రిసోగోను, యోహాను, పౌలు, కొస్మోసు, దమయేసులను మరియు సకల పునీతులను భక్తితో స్మరించుచున్నాము. వీరల పుణ్య ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ ఆదరణ యందు సుఖముగా జీవింతుముగాక. మా ఏలిన వారి క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారా, మీ సేవకులమైన మేమును మీ కుటుంబమంతయు మీకు సమర్పించు ఈ కానుకను అనురాగముతో స్వీకరింపుడు. జీవిత కాలమంతయు మమ్ము మీ సమాధానములో నడిపింపుడు. నిత్య దండనము నుండి మమ్ము కాపాడి మీరు ఎన్నుకొనిన వారి మందలో మమ్ము చేర్చుకొనుము. ఓ సర్వేశ్వర, ఈ కానుకను సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరచి మీకు తృప్తికరమైనదిగా చేయ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ ప్రియ కుమారుడును మా ఏలినవారునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాము పాటుపట్టుకు ముందు దినము వారు పవిత్రములు పూజితములనైన తమ హస్తములతో అప్పమును అందుకొని మిన్ను వైపు కన్నులెత్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడును తమ తండ్రియునైన మిమ్ము చూచి మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము వారు పవిత్రములు పూజితములనైన తమ హస్తములతో పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందిన యేసు తిరిగి లేచిన
యేసు మహిమతో మరణించెను. మరొకసారి గట్టిగా అందరం. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, మీ పాదసేవకులమైన మేమును, మీ పవిత్ర ప్రజలను, మా ఏలిన వారు మీ కుమారుడైన క్రీస్తు పవిత్రమైన పాటులను, ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచున్నాము. మీ దానముల నుండి పవిత్ర బలి వస్తువులకు నిత్య జీవమునసగు ఈ అప్పమును, శాశ్వత రక్షణమునసగు ఈ పాత్రమును మీ మహావైభవమునకు అర్పించుచున్నాము. ప్రేమాధారములతో ఈ అర్పణలను వీక్షింపుడు. మీ సేవకుడు నీతిమంతుడైన ఆబేలుని కానుకలను, మా పితామహుడైన అబ్రహాము బలిని, మీ ప్రధానాచార్యుడైన మెల్కిసెదెకు బలిని అంగీకరించినట్ల దీనిని స్వీకరింపుడు. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీ మహోన్నత పీఠమునకు, మీ దివ్య సముఖమునకు ఈ బలి వస్తువులను మీ పవిత్ర దూత తీసుకొని పోవునట్లా ఆజ్ఞాపింపుమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీ కుమారుని శరీర రక్తములను స్వీకరించు మమ్మందరినీ పరిపూర్ణ ఆశీర్వాదములతో నింపుడు. ఏలినవారా, విశ్వాసముద్రతో మాకంటే ముందు గతించి శాంతి శయనమందు విశ్రమించు నీ సేవకులను స్మరించుడు. ఏలినవారా, వీరులకు క్రీస్తునందు విశ్రమించు వారందరికీ ఉపశాంతి ప్రకాశము సమాధానము దయచేయుడు. తండ్రి, మీ అపోస్తులు వేద సాక్షుల అరుళప్ప, కిరీటప్ప, మత్యాసు, బర్నబాసు, ఇన్యాసి, అలెగ్జాండర్, మెర్సిలీను, పేత్రు, పెలిచిత, పెర్పెతువ, అగత, లూచియా, ఆగ్నేసు, సిసిలియా, అనస్తాసియాల సకల పునీతుల సహవాసములో మాకు ఒకంత పాలును దయచేయుడు. పాపాత్ములము మీ పాద సేవకులమైన మేము మీ హేరాళదైన నమ్ముకొని ఉన్నాము. మా యోగ్యతను పాటింపక కనికరించి మమ్ము వారలతో భాగస్థులను చేయుడు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ బలి వస్తువులను, సకల సృష్టులను ఎల్లప్పుడూ మీరు పునరుద్ధరించి పవిత్రపరచి మాకు ప్రసాదించుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.